బీజేపీ పార్టీ మాత్రమే జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని ఎస్ఐఆర్ సాకుతో నష్టం కలిగించే కుట్ర చేస్తుందని తమ పార్టీ శ్రేణులను సమాయత్తపరిచేందుకు పార్లమెంటరీ స్థాయి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందని ప్రభుత్వం ఆలేరు నకరేకల్ ఎమ్మెల్యేలు బిర్లా ఐలయ్య వేముల వీరేశం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు వెల్లడించారు. ఇక భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో భువనగిరి పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నుంచి ఇక రాష్ట్ర స్థాయి పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ సంక్షేమ అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇక నిరంతరం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామ్యుల్ అలాగే భువనగిరి పార్లమెంటరీ స్థాయి ఎస్ఎస్ కోఆర్డినేటర్ కె శంకర్ నాయన్ను ఎన్నుకున్నారు. ఇక బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్, రంగారెడ్డి, సూర్యాపేట, జనగామ జిల్లాల డీసీసీ అధ్యక్షులు నరసింహారెడ్డి, గుడిపాటి నరసయ్య, దమయంతి, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీలం పద్మ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నిర్మాణం, పార్టీ అభివృద్ధి ఈ రెండింటినీ సమపాలలో నడపాలనే ఉద్దేశంతో ఈరోజు మా శంకర్ నాయకత్వంలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో రెండోసారి ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడానికి బూత్ లెవెల్లో, గ్రామ లెవెల్లో, మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో ఒక బలమైన క్యాడర్ పునాది కలిగినటువంటి ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిర్మించబోతుంది. తెలంగాణ భారతదేశానికే రోల్ మోడల్గా ఇవాళ భారతదేశంలో తెలంగాణకు పేరొచ్చే విధంగా మా ముఖ్యమంత్రి పాలన ఉంది. దాంట్లో మేమందరం భాగస్వామ్యమై గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి ప్రజాపాలన ద్వారా సంక్షేమ అభివృద్ధి గ్రామ గ్రామాన చేరే విధంగా ప్రతి పేదోడికి ఫలాలు అందే విధంగా ముందుకు పోతున్న తరుణంలో పార్టీని కూడా స్ట్రెంథన్ చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు నిరంతరం పనిచేసుకుంటూ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి ఫలాలు కింది స్థాయిలకు అర్హులందరికీ చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఏదైతే తెలంగాణలో గణనీయంగా ఇప్పుడు వరిధాన్యం పండింది, మరి గతంలో ఎన్నడూ లేనంత విధంగా వరిధాన్యం కూడా పండింది. తెలంగాణ రాష్ట్రంలో 8,000 సెంటర్లు పెట్టి ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని చేపడితే ప్రతిపక్ష పార్టీలు అధికారం కోల్పోయిన దాంతో వాళ్ళు చిల్లర మల్లర మాట్లాడుతున్నారు. మరి ఎన్నడూ కూడా ఇంత వేగవంతంగా ధాన్యం కొనుగోలు జరగలే. ధాన్యం కొనుగోలు చేసిన 2 నెలలనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తున్నాం. మా సివిల్ సప్లై అధికారులు కూడా ధాన్యం కేంద్రంలో ముందుగా చూస్తున్నారు. మొన్ననే గౌరవ ఎంపీ గారు, మా గౌరవ కలెక్టర్ గారు కూడా కొన్ని ఐకేపీ సెంటర్లు అదేవిధంగా మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలు వేగవంతం చేశాం. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు, ధర్నాలు, రస్తాలకు చేస్తున్నారు. మరి మీ 10 ఏళ్ళ అధికార పార్టీ 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో రైతన్నలు ఇబ్బంది పడేసారు. వరేస్తే ఊరన్నారు. కొనుగోలు చేసిన 45 రోజుల నుంచి 2 నెలల వరకు డబ్బులు ఇవ్వలే. మరి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షులుగా విప్పుగా ఉన్నటువంటి బిర్లా ఐలయ్య గారు, అలాగే మరొక విప్పు నగర్కల్ శాసనసభ్యులు వీరేశం గారు, అలాగే మందుల శ్యామ్యుల్ గారు, దానికి తోడు ఈ యొక్క కార్యక్రమాన్ని దశగా రాష్ట్రంలో గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు డీసీసీ అధ్యక్షులుగా ఉండి ఈరోజు ఒక ఎమ్మెల్సీగా ఈ యొక్క పార్లమెంట్లో కోఆర్డినేషన్ కమిటీని నిర్వహించే విధంగా ఆయనకు బాధ్యతలపై చెప్పి ఈరోజు ఇక్కడి మొదటి కార్యక్రమాన్ని ఈరోజు భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేయడం, దాంతోపాటు పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అంటే ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పార్టీకి సంబంధించినటువంటి ఫ్రంటల్ ప్రెసిడెంట్స్ అందరినీ ఈరోజు పిలిచి, అలాగే ప్రతి నియోజకవర్గానికి కూడా ఇక్కడ కోఆర్డినేటర్లు, డీసీసీ అధ్యక్షులు కూడా, అంటే ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులు అంటే భువనగిరి పార్లమెంటుకు సంబంధించి జనగామ, తర్వాత నల్గొండ జిల్లా, తర్వాత మిగతా జిల్లా సూర్యాపేట జిల్లా గుడిపాటి నరసయ్య గారు, ఇక్కడ ధనవత్రి గారు, అలాగే మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రంగారెడ్డి జిల్లా నుంచి కూడా మన నరసింహారెడ్డి గారు, అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా విషయాలు చర్చ చేసుకున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే బిఎల్ఏ ఏజెంట్లు అంటే స్థానిక అన్నిటికంటే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి ఏదో విధంగా చేయాలి అనే ఆలోచనతోటి ఈరోజు ఆ సర్ ద్వారా ఈరోజు ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తూ నిన్ననే రిజల్ట్ చూసినాం. నిన్న రాత్రి వెస్ట్ బెంగాల్లో ఈరోజు ఒక 40 స్థానాలల్లో
కొన్ని వందల ఓట్లతోటి కొన్ని వేల 1000-2000 ఓట్లతోటి మరి భారతీయ జనతా పార్టీ గెలవడం. ఆ రాష్ట్రంలో 90 లక్షల ఓట్లు తీసేసారు. అంతకుముందు బీహార్లో తీసేసారు. అంటే ఈ విధంగా వాళ్ళు రాష్ట్రాలు కైవసం చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మరి ఇట్లాంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో మరి మేము ఇట్లాంటి వాటికి ఒక అడ్డుకట్ట వేసే కార్యక్రమంగా ఈరోజు మరి మొత్తం పార్టీ పటిష్టపరిచే కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు డిసిసి కమిటీ నుంచి మొదలు పెడితే బీర్ల ఎలయ్య గారు మరి వారు విప్గానే కాకుండా వారి అనుభవంతో జిల్లా అధ్యక్ష స్థానం కూడా తీసుకొని మరి అట్లే మండల కమిటీలు అట్లే గ్రామ కమిటీలు అన్నీ కూడా ఏర్పరచుకొని అట్లే బిఎల్ఏలను కూడా ఏర్పరచుకొని ఆ బిఎల్ఏల ద్వారా ఈరోజు కింది స్థాయిలో ఓటర్లను గుర్తించే కార్యక్రమం, ఓటర్లు తీసివేసే సందర్భంగా ఈ సర్వే ఏదైతే ఉన్నదో ఇందులో ఈ ఎలక్ట్రల్ రివిజన్లో పక్కాగా పార్టిసిపేట్ చేస్తూ జెన్యూన్ ఓటర్లు ఉండేలాగా మరి అడ్డగోలు ప్రక్రియ భారతీయ జనతా పార్టీ కానీ ఇంకేదైనా కార్యక్రమం వాళ్ళు చేస్తే అట్లాంటి వాటికి అడ్డకట్ట వేసే కార్యక్రమం చేస్తూ మరి ఏవైతే ఓట్లు జెన్యూన్గా ఉంటాయో నిజమైన ఓటర్లను ఉండేలాగా మరి అడ్డగోలు తొలగింపులు చేస్తే చేయనీయకుండా ఎక్కడైనా చనిపోయిన వాళ్ళ ఓట్లు తీస్తారు, లేకపోతే ఇంకో దగ్గర డబుల్ ఓట్లు ఉంటే అట్లాంటివి తీస్తారు. సో ఇట్లాంటి వాటికి నిజమైన ఓటరు ఉండేలాగా ఈ సర్ అనే కార్యక్రమం చేస్తూ అట్లే ఈ ఈ పార్టీ పటిష్టం ఒక సర్కే కాకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ ఓట్సే కాకుండా పార్టీని పటిష్టపరిచే కార్యక్రమం. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గొప్పగా మరి ప్రజాపాలన సాగిస్తున్న సందర్భం ఈరోజు 99 రోజుల ప్రజాపాలన కూడా తీసుకొని రోజు ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ముఖ్యంగా